గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. రేపు కాకుండా ఎల్లుండి మన స్కై అండ్ ప్రాజెక్ట్ తాలూకా రెఫరల్ ఇస్తున్నాను. దాని గురించి మీకు అన్ని చెప్పాను. వీలుంటే రేపు ఈవినింగ్ ఒక జూమ్ చేద్దాం దీనికోసం. నేను చెప్పాను కదా దానికి ఇచ్చే ముందు కూడా జూమ్ పెడతానని. వీలుంటే రేపు సాయంత్రం పెట్టుకుందాం దానికి. అలాగే దాన్ని ఫ్రీ కాబట్టి దాన్ని వాడుకోవడంలో మీకు ఎటువంటి నష్టము ఉండదు, చేసుకోండి. అలాగే కొన్ని విషయాలు నేను షార్ట్ కట్ లో మీకు ఎంతవరకు చెప్పిన వాటిని నేను ఒకసారి మళ్ళీ రివీల్ చేస్తాను. అందులో ఒకటి, మన కాయిన్తో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ పర్చేజ్ కానీ ముందు 3 ఐటమ్స్ చేస్తున్నా, 3 ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎన్నో కంపెనీలు ఒక ప్యాకెట్ ని తీసుకొచ్చి, ఒక డబ్బాని తీసుకొచ్చి, అంటే అందులో ఏదైనా ఉండొచ్చు, నేను పలానా పేరు పెట్టకూడదని అంటున్నాను. లేదంటే పలానా ప్రొడక్ట్ ని తీసుకొచ్చి ఒక్కదాంతో మార్కెట్ చేస్తున్నారు. తప్పలేదు కదా, చేసుకోవచ్చు. అలాగే మనం 3 తీసుకొస్తున్నాం, ఆ తర్వాత అది అనంతంగా అయిపోతుంది. మనం వాడే రోజు జీవితం కూడా అందులోకి వచ్చేస్తుంది. ఇది ఈ స్కై అండ్ లో రెఫరలింగ్ ప్రోగ్రామ్ బాగా చేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. అది ఎక్కువ అవసరం లేదు, మనకి చాలా ఫాస్ట్ అవుతుంది. మనకున్న కమిట్ చాలా పెద్దది. 2, మన ఎక్స్చేంజ్ లో QCC కాయిన్ ని ISDT తో కొంటున్నాం. ఇక మీదట USDT తో కూడా మనం కొనుక్కునే ఆప్షన్ బిలో ఫెస్టివల్ తీసుకొచ్చేస్తున్నాం. పండగ ముందే, మన తాలూకా పండగ ముందే, ఇంకా ముందే వస్తుంది. పండగ ముందే తీసుకొచ్చేస్తున్నాం. అంటే USDT తో కొనుక్కోవచ్చు, ISDT తో కూడా కొనుక్కోవచ్చు. 2 తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. 2 ఒకే ప్లాట్ఫామ్ మీద 2 వస్తాయి. మీకు ఏది కావాలంటే కొనుక్కోవచ్చు, దేంతో కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు. ఇది ఒకటి. అంటే మనం USDT కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, దీన్ని ISDT తో పాటుగా. ఇక 2 తర్వాత విషయం, నేను ఒక విషయం చెప్పాను. ఎక్స్చేంజ్ కి వెబ్సైట్ కి తేడా తెలుసుకోండి. ఎవరో ఏదో చెప్పారని నమ్మే అవసరం లేదు. చివరికి నేను చెప్పినా మీ డౌట్ లాగా ఉంచుకొని ఆ డౌట్ ని క్లియర్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఎవరెవరో ఏదేదో చెప్పారని అటువైపు ఆలోచించి ఇది అవునా కాదా అనే ప్రశ్న ఉండొద్దు. క్లియర్ గానా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పాను నేను, మన QCC కాయిన్ వెబ్సైట్ లో పట్టుకెళ్ళగలరా ఎవరైనా? కాయిన్ అంతా మీరు కొనలేరు. ఓకే, 18 డిజిట్స్ ఉంటాయి మన క్రిప్టోలో. అంటే పైసా కూడా కొనొచ్చు, 1 NP కూడా కొనొచ్చు. పైసా నష్టపోవడం పెద్ద కష్టం కాదు. ఒక QCC పైసా కొనండి. దీన్ని పట్టుకెళ్ళి మీకు నచ్చిన వెబ్సైట్ లో పెట్టండి. బ్లాక్ చైన్ లో లేని వెబ్సైట్. బ్లాక్ చైన్ లో ఉంటే అది ఖచ్చితంగా మన క్రిప్టో, అది ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అవుతుంది. మీరు పెట్టండి. దాంతో పాటుగా మీరు ఏ కాయిన్ పెట్టుకుంటారో పెట్టుకోండి. బిట్ కాయిన్ పెట్టండి, మంది పెట్టండి, పెట్టి ఒక వెబ్సైట్ లో పంపించండి. అలాగే అది వెబ్సైటా ఎక్స్చేంజా అనేది తెలియక కొంతమంది మనసులో చిన్న డౌట్ ఉంది. వెబ్సైట్ కి ఎక్స్చేంజ్ కి తేడా ఇప్పుడు నేను చెప్పిందే చూసి సరిపోతాయి. మరి మన కేవైట్లోకి మీరు USDT కూడా తెస్తున్నారు, ISDT తో కూడా ఉన్నది. అంటే మన వ్యాలెట్ పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ, లేకపోతే USDT రాదు. ఓకే, అలాగే మరి కొన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్పిన దాన్ని టెస్ట్ చేయండి. అనవసరంగా ఎవరికి ఏది అనుమానం వస్తే దాంట్లో లోపల ఉంచేసుకోకండి. మన కాయిన్ ని ఏదైనా వెబ్సైట్ లోకి పంపించండి, లేదా పంపించి ఎవరికైనా డౌట్ వస్తే పంపించమని చెప్పండి. సగం తెలుసుకుని చేయకూడదు, పూర్తి తెలుసుకుని చేయాలా. మనం ఏది మొదలెట్టామో దాన్ని పూర్తి చేసే వరకు ఓపికతో ఉండే వాళ్ళని గుర్తించండి. 4 డబ్బులు వచ్చేసే వరకు అందులో తీసుకెళ్ళి అందులో వాళ్ళకి కావాల్సిన డబ్బు వచ్చినట్టే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కంపెనీ మారిపోతే అక్కడికి వెళ్ళిపోయి అలా పోతున్నప్పుడు వాళ్ళు లాభ పొందుతారు, మీరు నష్టపోతారు. ఇది నష్టపోతారు కదా, నష్టపోయారు. ఇక మీద అది లేకుండా చూసుకోండి. ఓకే, రెడీ? అలాగే మన ఎక్స్చేంజ్ లోకి టాప్ 10 తీసుకొస్తానని చెప్పాను, అవి కూడా పెట్టుకొస్తాను. ఇల్లు అలికినంతా పండుగ చేసేస్తావా? లేదు కదా. అబ్బాయి పుట్టాడు, స్కూల్లో జాయిన్ చేస్తున్నావు, అమ్మాయినో అబ్బాయినో, ఏం చదివించాలనుకుంటున్నావు? డాక్టర్ అనుకున్నావు, ఒక కలెక్టర్ అనుకుంటాడు. అంటే అవి అయిపోతారా? దానికి సుదీర్ఘకాలం ప్రయత్నం, హార్డ్ గా కష్టపడడం ఎంతో ఉంటుంది. అదని చేసిన తర్వాత ఆ ఏజ్ రావాలి, ఎడ్యుకేషన్ పూర్తి అవ్వాలి. అప్పుడు మీరు కలెక్టర్, డాక్టర్ ఎవరైతే వాళ్ళు అవుతారు. మనం పెట్టి ఇంకా మన కాయిన్ వచ్చి ఇంకా ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి అన్ని తీసుకొచ్చి పెట్టేయడం అంటే జరిగే పని కాదు. కొంతమంది ఇలాగే చేస్తాను, అది చేస్తాను, నన్ను నెంబర్ చూపిస్తారు. వాటిని నేను అలా వెళ్ళదలుచుకోలేదు, క్లియర్ గా వెళ్తాను. కాబట్టి మన ఎక్స్చేంజ్ లో అన్ని టాప్ 10 కాయిన్స్ కూడా పెడతాను. మరొకటి, బిట్మార్ట్ మన కాయిన్ పెడుతున్నాం, బైనాన్స్ మన కాయిన్ పెడుతున్నాను, నేను చెప్పాను కదా, బ్యాంకింగ్ స్వాప్ మన కాయిన్ పెడుతున్నాను. ఇదే కాదు, అన్ని కాయిన్స్ పెడతాను. దీనికి అదే చెప్పాను కదా, వెంటనే మనకి ఎప్పుడు మైండ్ వచ్చేస్తే అప్పుడే చేసేస్తే దాంట్లో విజయం ఉండదు. ఎలాంటి దానికైనా ఒక బ్యాక్గ్రౌండ్ ప్రయత్నం ఉండాలి. అది చిరస్థాయిగా చేయగల సత్తా ఉండేట్టుగా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి. తెల్లవారు కంపెనీ పెట్టేసి
సంవత్సరం 6 నెలల్లో నడిపేసి ఆ కంపెనీ తీసేసి ఇలా నేను పెట్టలేదు. అలాగే నాకు ఎక్కడ డబ్బులు వస్తున్నాయో అక్కడ మీ అందరినీ తోలుకొని పోవట్లేదు ఇంకో కంపెనీలోకి. ఈ కంపెనీయే, నా కంపెనీయే, మన కంపెనీలోనే అన్ని చేస్తాను. ఇది గుర్తించండి. మిమ్మల్ని తీసుకెళ్లిన వాళ్ళు, ఇందులో సూపర్ కెరీర్ ఉంది అని పట్టుకెళ్ళిన వాళ్ళు ఆ కెరీర్ని ఎంతవరకు అందించారు? నన్ను అనడం కాదు, నేను చెప్పిన కెరీర్ అందించడానికి నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు. మనం ఎప్పుడు కూడా నీ వైపు నేను చేసి చూపిస్తే ప్రాప్తి, నా వైపు 4,000 కనబడతాయి. ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలనతో విమర్శించుకోవాలి. మనం నేను ఎంతమంది ఎన్ని కంపెనీలో తీసుకెళ్ళాను వెళ్ళి, అక్కడ ఉన్నది ఇప్పుడు ఆ కంపెనీ, దాని తర్వాత మళ్ళీ ఏ కంపెనీలో తీసుకెళ్ళాను, కనీసం అక్కడైనా సరే ఆ కంపెనీ ఉందా, ఆ తర్వాత నేను తీసుకెళ్ళాను అక్కడ ఏమైనా న్యాయం చేశానా, ఆ తర్వాత మళ్ళీ కంపెనీ తీసుకెళ్ళి వచ్చిందా, ఇప్పుడు మళ్ళీ కొత్తదో కంపెనీ తీసుకొస్తాను ఉంటుందా? ఇదేది మనస్సు, మీ మనసుని ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని మీ మనసుని అడగండి. మిమ్మల్ని నమ్మి సూపర్ కెరీర్ని రకరకాలుగా ఊరూరు తిరిగి మీ ఇంటికి వచ్చి లేదా మీటింగ్లు పెట్టి రకరకాలుగా ఇస్తుంటారు. మరి అంత కెరీర్ ఆయనకు ఉందా? అంత ఇచ్చారా మీరు? అందులో 10% ఇచ్చారా? 1% అని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా? కంపెనీ పోతే నన్నేం చేయమంటావు అని అన్నారు అనుకోండి, అలాంటి కంపెనీకి నువ్వెందుకు వెళ్ళవు? అటు కంపెనీకి నువ్వెందుకు వెళ్ళవు? అని కరెక్ట్ చూసుకుంటారు కదా. ఒకసారి దెబ్బ తిన్నావు, 2 సార్లు తిన్నావు, 3 సార్లు తిన్నావు, ఎన్నిసార్లు దెబ్బ తింటావు? మనం దెబ్బ తినడానికి బలైపోతారు కదా. మనం టాప్ సీనియర్స్ ముందెళ్ళి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం ఐడియాలు వేసుకుంటాం. దాంట్లో మనకే పండ్లు, మనకే పూలు, మనకే అకౌంట్లో డబ్బులు కూడా మనకే. మరి నిన్ను నమ్మి వచ్చిన పరిస్థితి ఏంటి? నీకు దండ వేసినాడు, పండు వేసినాడు, పువ్వు వేసినాడు, ఏంటి ఆ పరిస్థితి? అంటే మళ్ళీ కొత్తగా ఒక కంపెనీకి వస్తే కంపెనీకి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి పరిస్థితి రాకుండా మన కంపెనీని స్టాండర్డ్ గా నిలబెడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు స్కై అండ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. నెట్వర్క్ లీడర్ ఎవరైనా సరే మన స్కై అండ్ ప్రోగ్రామ్ లోకి రావాల్సిందే. అంత చక్కగా చేశాను. డబ్బులు ఏం అడగట్లేదు కదా, నువ్వు ఫ్రీగా ఫ్రీగా ఐడి వేసుకుంటున్నావు. ఐడికి మళ్ళీ నేను కాయిన్ క్యాష్ అని కొట్టిస్తున్నాను. అలాంటప్పుడు చూసుకొని చేయండి. ఒకరిని విమర్శించడం అంత ఈజీ మరొకటి ఉండదు. కానీ మనం విమర్శలకు దొరకకుండా నడవడం అనేది మీ తాతలు దిగొస్తాడు. వింటున్నానా? వింటారా? నేను ఇంకొకరు విమర్శించడం చిన్న పని, చిటికలో పని, నారికే కదా, ఎట్టి కావాలంటే వంగుతుంది. కానీ నేను ఆ విమర్శలకి దొరకకుండా నేను కంపెనీని నడపాలంటే నా తాతలు దిగొస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను చెప్తున్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా తాతలు దిగొస్తున్నారు. అయినా సరే నేను అనుకున్న దానికోసం నిరంతరం మీతో ఉంటున్నాను. దీనికి నేను ఇంకొక విషయం చివరిగా చెప్తున్నాను. మనలో ఉన్నవాళ్ళు మన ఎక్స్చేంజ్లో కానీ, వ్యాలెట్లో కానీ, క్యూలైఫ్లో కానీ, క్యూబోలో కానీ, రేపు బాబాయ్ స్కాన్లో కానీ ఎవరైనా ఒక మాట అన్నారు అంటే నిన్ననే అది నీ అభిప్రాయం, ఎలా స్పందించాలో. నన్ను అన్నారనుకోండి, దానికి నా మీద ఏమాత్రం అభిప్రాయం, మీకు కొంచెం అభిమానం ఉంటే దానికి స్పందించకండి. నన్ను అమ్మ నా బూతులు తిడుతున్నారు, అది వారి విజ్ఞత, వారిని పెంచినటువంటి ఆ పెంపకం తాలూగా విలువలవి. మన ఎదుటి వారిని ఎప్పుడు మాట్లాడకూడదు. మనం ఒకరిని విమర్శించేప్పుడు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబం కోసం నేనేం చేశాను, నా పిల్లలకి నేనేం చేశాను, నా భార్యకి నేనేం చేశాను, అది ముందు చూసుకొని తర్వాత మనం ఒక కమిటీని తీసుకొస్తే అది కుటుంబం అవుతుంది. అప్పుడు వాళ్ళకి నేనేం చేయగలను అనేది తెలుస్తుంది. ముందు మన కుటుంబాన్ని చేసుకుందాం, ఆ తర్వాత మనం ఏ కమిటీ దాన్ని చేసుకుందాం. ఇది నా తాలూకా అభిప్రాయం. అలాగే మీరు కూడా మీరు చేసుకున్న మీకు జన్మించినా లేదా మీతో కలిసి నడిచే అర్థంకి వాళ్ళందరికీ చక్కటి జీవితం ఇవ్వాలంటే ఆత్మ విమర్శ చేసుకుని, నేను ఇంతకుముందు చెప్పిన మాటలకి ఏం చేశాను, ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొత్తది రెడ్ వచ్చి మొదలెట్టాడు అన్నట్టుగా, రెడ్ వచ్చిందంటే తప్పుడే కాదు, అది సామెత. కొత్తవాడు వచ్చి కొత్తగా మొదలెట్టాడు అనుకుందాం, మనం మొదలెట్టాడు అన్నట్టుగా, కొత్త ప్రాంతం వచ్చి కొత్తగా చేసాం అన్నట్టు కాకుండా స్థిరంగా చేయండి. మీకు నచ్చలేదు మీరు నా ప్రాజెక్ట్ లోకి రావడం మానేయండి. నేను సార్ చెప్తున్నాను, ఆడియో చూడండి, రావద్దు అంటారు. ఇప్పుడే చెప్తున్నాను, ఈ విలువలు కట్టుబడి ఉంటే రండి, లేదా రావద్దు ఎవరును. నేను కమిటీని తేగలను. మనం ఒక్కటే కమ్యూనిటీ కాదు, మనది కూడా అందులో కమ్యూనిటీ, అది తీసుకురాగలం మనం. ఎందుకంటే నన్ను నమ్మిన కుటుంబ సభ్యులు మీరు ఎంతో మంది, 1,00,000 మంది ఉన్నారు. నా మాట విలువిచ్చి నేను ఒక డిజైన్ చేసి డాడీ ఇలా చేద్దాం అంటే తప్పకుండా డాడీ అని చెప్పేసి వెంటనే స్పందించేటువంటి ముద్దు బిడ్డలు నా కమ్యూనిటీలో ఉన్న డాడీస్ ఉన్నారు. సో మీరేంటంటే ఎవరైనా విమర్శిస్తే ప్రతి విమర్శ చేయకండి. ఒకవేళ మీరు ప్రతి విమర్శ చేస్తే, నన్ను కానీ మిమ్మల్ని కానీ విమర్శించిన వాళ్ళని మీరు ప్రతి విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ముందు మీ లైఫ్ లో మీరు కరెక్ట్ గా ఉన్నారో చూసుకోండి. అప్పుడు అలా చెప్పండి నచ్చినట్టుగా. అంటే ఎవరు ఉండరని కాదు, అలా విమర్శ చేసుకుంటారే కష్టమే కదా, ఇలా మాట్లాడకూడదు కదా, అలా చేస్తే నా భార్య బాధపడుతుంది, నా పిల్లలు బాధపడతారు, నాకు జన్మనిచ్చిన వాళ్ళు బాధపడతారు, చేయకూడదు కదా, అందరం మనుషులే కదా, బాధ అనేది అందరికీ అలాగే ఉంటుంది కదా అనేది మనకు తెలిసిపోద్ది ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు.
అలా చేసుకోకపోతే ఎదుటివాడు ఏదో పెద్ద నేరస్తులా కనబడతాడు. అందుకే నన్ను ఎవరైనా ఏమైనా అన్నా సరే మీరు ఏమీ అనకండి. వారు వాళ్ళ ఇంటెన్షన్ లో వారు ఏదో నన్ను ఒక పద్ధతిలో విమర్శించవచ్చు, వాళ్ళకి కావాల్సినట్టుగా ఏదో అనుకుంటారు. కానీ వాళ్ళని విమర్శించడం అనేది మనకి వాళ్ళకి తేడా ఉండదు. మనం అలా మీరు విమర్శించారనుకోండి వాళ్ళని, వాళ్ళు మీరు ఒకటి నా దృష్టిలో. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మన పని మనం చేసుకుంటాం. దట్స్ ఆల్. వాళ్ళు ఎవరైనా వద్దన్నారు, ఓకే, ఆ కాయిన్స్ అమ్మేసుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఆల్రెడీ 1250 కోట్లు దాటిపోయి 1100 కోట్లకి వెళ్తుంది. స్వాప్ చేసుకుంటున్నారు, చేసుకోనియండి. రేపు 15వ తారీఖు అయిపోయిన తర్వాత 1:6 కాస్త 1:5 గా మారుతుంది, చేసుకోండి. వీళ్ళన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాది నేను చేసింది ప్యూర్ ఎక్స్చేంజ్. ఫైనాన్స్ అయితే ఎక్స్చేంజ్, బ్యాంకింగ్ షాప్ అయితేనే ఎక్స్చేంజ్ అని ఏమి ఉండదు. ఏదైనా 1, 2, 3, 5, 10, 100 అలా వరుసగా రావాల్సింది. ఓవర్ నైట్ ఏది అయిపోదు. కాబట్టి నన్ను విమర్శించడం విమర్శించకండి, మీరు ఎవరిని పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి. అది సభ్యత కాదు. మనం 100 సంవత్సరాలు ఉండేటువంటి ఒక జీవితాన్ని ఇవ్వాలని నేను ఇంత కష్టపడుతున్నాను. నాకు ఆటంకం తెప్పించకండి. విమర్శించొద్దు ఎవరిని. విమర్శించినా విమర్శించొద్దు. నన్ను విమర్శించిన మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే నేను ఇంత గట్టోడిని, ఇంత గొప్పోడిని కాబట్టి నన్ను కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మా డాడీ ఇంత గట్టి చేస్తున్నాడు కాబట్టి, ఆ వెనకాతల ఆ బలంగా ఉన్నాడు కాబట్టి దాన్ని పట్టించుకున్నారు. మరి ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఈ 5 ఏళ్లలో 100 కంపెనీలు వచ్చి ఉంటాయి. మీరు లెక్క చూడండి. 15 దొరుకుతాయి మీకు, ఇంకో రకం దొరుకుతాయి. వీళ్ళు ఎవరినైనా విమర్శిస్తున్నారా? లేదు, నన్నే విమర్శిస్తున్నారు. వాళ్ళు ఎవరినైనా సరే అడిగారా? లేదు, నన్నే అడుగుతారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, మీ ముందు ఉన్నాను, మీకు సమాధానం చెప్తున్నాను. మొన్నే ఎంతో మంది మహానుభావులు అందరూ ఇలా గుంటలు కట్టించారు. 500 కాదు డాడీస్, 6 లక్షలు ఒక్కొక్క ఐడిని అందులో కట్టించేసినారు. అది లేదు. ఇప్పుడు దాన్ని విమర్శించరేమి? తను లేరు, వాళ్ళని విమర్శించరేమి? అలాంటి వాళ్ళు మనంత గొప్పలు కాదు, మీ అంత గొప్పలు కాదు. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు ఇంత కాన్సెప్ట్స్ ఉన్న గొప్పడు కాబట్టి నేను విమర్శిస్తారు. విమర్శిస్తున్నాడు అంటే నువ్వు ఎదుగుతున్నాను అర్థం, లేదా ఎదిగావని అర్థం. ఎదుగుతున్నావో ఇంకా ఎదిగిపోతే అని భయం. అలాంటప్పుడు విమర్శిస్తారు. దాన్ని మనస్ఫూర్తి తీసుకోండి. ఐడెంటిటీ చేశాను నన్ను, తప్పేలేదు కదా. ఎవరిని ఏమనకండి. అందరూ మన తాలూకా కంపెనీ తాలూకా పిల్లలే అంతనా. ఒకడు చెత్తగా మాట్లాడతాడు, ఒకడు గొప్పగా మాట్లాడతాడు, ఒకడు ప్రేమతో మాట్లాడతాడు, మరొకడు ఉద్దేశంతో మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళందరూ మన కుటుంబమే. మన మీద కాకుండా ఎక్కడ మాట్లాడతారు? మరో కుటుంబంలోకి వెళ్ళి ఇలా అర్లేదు కదా. కాబట్టి వారిని నిండు మనసుతో క్షమించి విమర్శించే వారికి సమానం చెప్పకండి. ఎవరైనా ఇది ఎక్స్చేంజ్ కాదు అన్నారు ఒకటే, మా QCC కాయిన్ తీసుకెళ్లి నువ్వు ఏదైనా వెబ్సైట్ లో పెట్టు, మా ISDT తీసుకెళ్లి వెబ్సైట్ లో పెట్టు, దాంతోపాటు బిట్ కాయిన్ కూడా పెట్టు. దీన్ని ఒకటే కాదు, ఇలా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయిందని చెప్పు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడని సాదా సీదా ఎక్స్చేంజ్ లోను వెళ్ళిపోతుందా? ఏ ఎక్స్చేంజ్ సాదా సీదా వెబ్సైట్ లోకి వెళ్తుందా? వెళ్దు. ఈ విషయం తెలియని వాళ్ళు, అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కొన్ని మాట్లాడతారు. దాన్ని అంత సీరియస్ తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనకి టైం అవుతుంది. మనకు ఇంకా 2 రోజులే ఉన్నది మనకి. ముందు దీని మీద దృష్టి పెట్టండి. మన కుటుంబం అంతా మళ్ళీ కలవాలని, కలలేని మనస్తత్వంలో కొన్నాళ్ళు అలా ఉంచేద్దాం. వారు వస్తారు, టైం రావాలా, ఏదైనా టైం రావాలి. ఒక చెట్టి 12 పనులన్నీ ఒకేసారి బట్టన్ వేసినట్టు, వీధి లైట్లు వెళ్ళినట్టు, సీరియల్ సెట్ వెళ్ళినట్టు ఒకేసారి 12 టర్మ్ నడపతే లేదు. ఒక పండు ఒకసారి అది బరువానికి వస్తుంది. అది 10 మంది తినడానికి ఉపయోగపడుతుంది. ఇది అంతే. అందరూ ఒకసారి రారు. నిండు మనసుతో అందరూ అర్థం చేసుకుంటారని నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటాను. మన తాలూకా దీని గురించి నేను మళ్ళీ రేపు మనం జూమ్ పెడదాం. థ్యాంక్ యూ లేడీస్.